గజల్ శ్రీనివాస్ గారు వచ్చేటండి ఇక్కడికి. అయితే మీరేదన్నా గజలు ఏమన్నా మీరేమన్నా పాడతారా? చూడండి, 1కి 2 అన్నమాట. నేను పాటలు ఏంటంటే అట్లా కాదు, మీరు ఏదైనా ఒకటి దొరికే రాయలేదండి అన్న. పోయి ఏమి అంతసేపు మీకు రాసుగా రాయండి, రాసుగా చెప్పండి. ఇప్పుడు నాకు పరీక్ష అండి మెల్బోర్న్లో. ఇప్పుడు ఆయన గజలు చెప్పమంటారు నన్ను రాసుగా. ఎంత కవినైనా ఆసుగా చెప్పగలిగినా మంచి పదం పడితే కానీ ఆ పద దానికి ఆ పాటకి శోభ చేకూరదు. నేను ఆసుగా చెప్పే ప్రయత్నం చేస్తాను. మీరందరూ మేధావులు, విజ్ఞానులు, భాషాభిమానులు, రసజ్ఞులు. మీరు నాకేదైనా ఒక పదం తట్టకపోతే మీరేదైనా ఒక పదం అందించండి. అలా ఎందుకంటే అలా మీరు నాకు మాట సాయం చేస్తే, మీరు నాకు మాట సాయం చేసినది, మీరు నాకు మాట సాయం చేసినది ఈ పాటను మీకు అంకితం చేస్తాను. రెండు రెండు నాలుగు ఏడు ఏడు వహా వహా. ఎంత గణిత శాస్త్ర ప్రజ్ఞ! కొంచెం నేను ఆలోచించుకుంటున్నా, వెంటనే చెప్పింది. అదే రెండు రెండు నాలుగు ఏడు ఏడు 14. తిండే లేకుంటే ఏనుగు, తిండే లేకుంటే ఏనుగు అవుతుంది త్వరలోన. ఏమి ఏమి బాగుందండి. తిండే లేకుంటే ఏనుగు అవుతుంది త్వరలోన ఈనుగు. రెండు రెండు నాలుగు ఏడు ఏడు 14. ఏవో ఏవో పిట్టలు, ఏవో ఏవో పిట్టలు వేశాయి తల మీద. ఎంత అనుభవం అండి, ఎంత అనుభవం. ఏవో ఏవో పిట్టలు వేశాయి తల మీద. ఎన్నో ఎన్నో చిట్టెలుకలు, ఎన్నో ఎన్నో చిట్టెలుకలు కొట్టాయి పెట్టెలు. బట్టలు మీకు టైమింగ్ లో అన్నారండి. కొట్టాయి పెట్టెలు బట్టలు పర్ఫెక్ట్ అన్నమాట. విషయం అన్నారు చూసారండి. ఇంత అనుభవజ్ఞులు. తల మీద ఒక టోపి ఉన్నా వేశాయి పిట్టలు బెట్టలు. పెట్టెలోని కలరా ఉండలు, పెట్టెలోని కలరా ఉండలు అయ్యాయి ఎలికలకి సున్నుండలు. రెండు రెండు నాలుగు ఏడు ఏడు 14. ఇండియా ప్రధాని మన్మోహను, ఇండియా ప్రధాని మన్మోహను ఆస్ట్రేలియా ప్రధాని. అదే ఎంత ఎంత ప్రపంచ విజ్ఞానం. వేరే దేశంలోకి వచ్చి ఆ దేశాన్ని ఎవరు పరిపాలిస్తున్నారు ఏమిటి అన్ని తెలుసుకుని ఎప్పుడు అప్ టు డేట్ గా ఉన్నారు.
అప్ టు డేట్ గా ఉన్నారండి. నాకు చాలా సంతోషంగా ఉంది, నాకు నిజంగా చాలా సంతోషంగా. ఘుమ ఘుమ ఉంటుంది కొత్తిమీర, ఘుమ ఘుమ ఉంటుంది కొత్తిమీర, పుల్లగా ఉంటుంది. ఉంటుందా ఇది? పుల్లగా ఉంటుంది గోంగూర, పెన్నులోన ఉంటుంది రీఫిలు, పెన్నులో ఉంటుంది రీఫిలు, తీయగా ఉంటుంది. అబ్బా ఆకారంలో చూపించండి, చిత్ర దర్శనం. అబ్బా గొప్ప విషయం. 16 వస్తే ముద్దుగుమ్మ, 16 వస్తే ముద్దుగుమ్మ, 76 వస్తే అదే అసోకారు. అబ్బా మా వయసు అదే కదా, 76 లేదే. పెళ్ళికి ముందు ఊర్వశి, పెళ్ళికి ముందు ఊర్వశి, పెళ్ళైన తరువాత ఎక్కువ ఆడగొంతులే వినిపించాయి, నేనేం చెప్పలేదు. నేనేం నా నోటితో నేను అనలేదమ్మా, నాదేమి తప్పు లేదు. పాపం మగవాళ్ళు కూడా ఏమనలేదమ్మా, ఇక్కడి నుంచే కొంతమంది ఏదో ఒప్పుకున్నట్టున్నారు. అబ్బా అదే చూడండి, పెళ్ళికి ముందు ఊర్వశి, పెళ్ళైన తరువాత డబల్ ఊర్వశి. ఎట్లా అవుతుందండి? డబల్ ఊర్వశి. ఇక్కడ ఎవరు తక్కువ వాడు కాదు. మనకి సామెత ఉంటుంది తెలుగులో, అమ్మకి పుట్టిన 6 సంగీత పాఠకులు అని. డబల్ ఊర్వశి అంటే దాంట్లో విపరీతార్థం తీసి డబల్ ఊర్వశి. అదే చాలా సంతోషం. నాకు మాట సాయం చేసినందుకు గాను మీ అందరికీ ఈ పాట అంకితం చేసుకున్నాను.